హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 నుంచి రీసెంట్ గానే ఎలిమినేట్ అయిన యష్మి గౌడ బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గురించి ఏం చెప్పిందో తెలుసుకుందాం వచ్చేయండి. యాక్చువల్లీ వైల్డ్ కార్డ్స్ అంతా కూడా రాయల్ క్లాన్స్ కిందకి వచ్చేస్తారు కదా. సో రాయల్ క్లాన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి అని అర్జున్ అడుగుతాడు. నాకు రాయల్ క్లాన్స్ మీద స్టార్టింగ్ లో అసలు ఒపీనియనే ఉండేది కాదు. వీళ్ళు ఏం ఆడతారులే, మధ్యలో వచ్చారు కదా, మధ్యలోనే పోతారు అనుకున్నా. ఎందుకనంటే స్టార్టింగ్ నుంచి ఉంది మేము, స్టార్టింగ్ నుంచి గొడవలు పడింది మేము. బట్ అలాంటిది మధ్యలో వచ్చి ఒకరు క్రెడిట్ తీసేసుకుంటే ఎలా ఒప్పుకుంటాం? మళ్ళీ మాకు చాలా డిస్టర్బెన్సెస్ వచ్చేసినాయి అంటుంటే, అవును మీ గ్రూప్ అంతా మాట్లాడుకున్నారు కదా అంటే, ప్లీజ్ అర్జున్ పదే పదే గ్రూప్ అనకండి మీరు అన్నట్లుగా చెప్తుందనమాట. మరి మీరు ఆడింది గ్రూప్ గేమే కదా యష్మి గారు అంటూ అర్జున్ కూడా సర్కాస్టిక్ గా మాట్లాడేస్తాడనమాట. యాక్చువల్లీ నాకు రాయల్ క్లాన్స్ వచ్చేసి ఎప్పుడు నచ్చారంటే, ఒక 2-3 వీక్స్ తర్వాత వాళ్ళ గేమ్ టేస్టీ తేజ అయితే ఆ పర్సన్ ని నిజంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే అంత బాడీ పెట్టుకుని అలా ఆడడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఆ జాబ్ తను చాలా అంటే చాలా బాగా చేస్తున్నాడు. ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్. అవినాష్ కామెడీ బాగానే ఉంటుంది కానీ గేమ్స్ లో పెద్దగా ఎఫర్ట్ పెట్టాడు. లాస్ట్ వీక్ జస్ట్ నబిల్ వల్ల సేవ్ అయ్యాడు తప్పిస్తే మేబీ ఇప్పుడు నా పొజిషన్ లో తనే ఉండేవాళ్ళేమో అనేసి అంటుందన్నమాట. దానికి అర్జున్ వచ్చేసి అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తావు అనుకుంటున్నావు? అప్పుడు అంతకు ముందు వీక్ వచ్చేసి నువ్వు కూడా ఆల్మోస్ట్ డేంజర్ జోన్ లోకి వెళ్ళి వచ్చావు కదా, సో నువ్వే ఎలిమినేషన్ కి దగ్గరగా ఉన్నావు అని అనుకోవచ్చు కదా అంటుంటే, మేబీ బట్ నాకు తెలుస్తుంది కదా నా స్టాండర్డ్స్ ఏంటి. ఎప్పుడైతే ఫ్యామిలీస్ ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి 100% నేను సోలాగానే ఫైటర్ గానే ఆడుతున్నా అంటూ చెప్తుందనమాట. అవును, అది ఆఫ్టర్ ఫ్యామిలీ కదా. మీకు గుర్తుందా, బిఫోర్ ఫ్యామిలీ ఎపిసోడ్, ఆఫ్టర్ ఫ్యామిలీ ఎపిసోడ్ యష్మి కూడా ఎలా ఉంది, ఏం చేసిందని ఒక వీడియో అయితే ప్లే చేస్తారనమాట. అందులో యష్మి గేమ్ పెద్దగా అస్సలు కనిపించదు. ఎప్పుడు చూసినా నిఖిల్ వాళ్ళ బ్యాచ్ తో కలిసే ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి సోలోగా ఫైట్స్ చేయడమో, తన కోసం తను పోరాడమో జరిగిందనమాట. సో ఈ విధంగా డిఫరెన్షియేట్ చేసే ప్రయత్నం చేస్తాడు అర్జున్. ఇక అమ్మాయి చెప్తూ, రోహిణి నాకు చాలా బెస్ట్ అనిపిస్తుంది. అమ్మాయి తనకి లెగ్ ఇంజురీ అయింది, సర్జరీ అయింది, కానీ కూడా బ్యాలెన్సింగ్ టెస్ట్ లో ఒక అబ్బాయితో పోటీ పడింది చూసారా. దట్స్ వాట్ ఉమెన్ ఆర్. మేము స్ట్రాంగే. అందరూ వీక్ అంటారు తప్పిస్తే మేము స్ట్రాంగే. అది ప్రూవ్ చేయడానికి నేను ఈ బిగ్ బాస్ హౌస్ కే వచ్చాను. మరి ప్రూవ్ చేశారా అంటుంటే, అఫ్ కోర్స్ ప్రూవ్ చేశాను కదా అంటుంటే, ఎందులో అమ్మా, వాళ్ళ వెనక వీళ్ళ వెనక తిరగడంలోనా అన్నట్లుగా చాలా అంటే చాలా సర్కాస్టిక్ గా మాట్లాడతాడు. ప్లీజ్ అర్జున్ అన్నట్లుగా మండిపడుతుంది మన యష్మి గౌడ. సో ఈ విధంగా రాయల్ క్లాన్స్ లో తన ఫేవరెట్ అయితే చెప్పింది. మరి మీరేమంటారు? రాయల్ క్లాన్స్ లో మీకు ఫేవరెట్ ఎవరు? రోహిణినా, టేస్టీ తేజనా, అవినాషా? కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.